మీరు కార్బోహైడ్రేట్స్ తక్కువ తినాలా, ఫ్యాట్స్ తక్కువ తినాలా, ఎంత ఎక్కువ నడిస్తే మంచిదా, తక్కువ నడిస్తే మంచిదా, పరిగెడితే మంచిదా, ఇంకా తక్కువ తింటే మంచిదా, ఇట్లాంటి వాటన్నిటికీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బోధిస్తూ చెప్పాడు. భగవద్గీత 6వ అధ్యాయంలో ధ్యాన యోగంలో ఇది క్లియర్గా చెప్పారు. 2 శ్లోకాలు ఉంటాయి, 16:1, 17:1. ఒక్కసారి కుదిరితే చదవండి. నాత్యస్నతస్తు యోగోస్తిన చైకాంత మనస్నిత నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్న బోధస్య యోగో భవత దుఃఖక అని ఏం చెప్తారంటే, అర్జున, ఎవరైతే మరీ ఎక్కువ తింటారో లేదా మరీ తక్కువ తింటారో, మరీ ఎక్కువ నిద్రపోతారో లేదా మరీ తక్కువ నిద్రపోతారో వారు యోగంలో అంటే ఆ విధమైన మెడిటేషన్లో విజయం సాధించలేరు. కానీ ఎవరైతే తినడంలో మరియు వినోదాల్లో మితంగా ఉంటారో, పనిలో సమతుల్యతతో, నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో వారు యోగాభ్యాసంలో అన్ని దుఃఖాలను ఉపశమించవచ్చు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. ఇదే గుండె జబ్బు తగ్గించుకోవడానికి కూడా మనకి ఒక చుక్కానిలా, ఒక దిక్కుసూచిలా పనిచేస్తుంది. ఏం చేసినా సరే, అంటే కార్బోహైడ్రేట్స్ మితంగా తినండి, ఫ్యాట్స్ మితంగా తినండి, ప్రోటీన్స్ మితంగా తినండి, పరిగెత్తడం అనేది కూడా మితంగా చేయండి. అంటే ఇంజరీస్ వచ్చే వరకు చేసుకోవద్దు, అదేవిధంగా అసలు చేయకుండా పడుకోను వద్దు. కొంత వినోదం ఉండాలి, కొంత విజ్ఞానం ఉండాలి, కొంత సమతుల్యత అనేది జాగ్రత్తగా పాటించినట్లయితే మనం గుండెకి సంబంధించి చక్కటి ఆరోగ్యంతో ఉండొచ్చు.